మనం అనుకుంటాం ఆ ఇంజనీరింగ్ అయిపోయాక చిన్న జాబ్ వస్తే లైఫ్లో సెటిల్ అయిపోదామని. భూమి మీద లక్షల కోట్ల మంది అమ్మాయిలు ఇలానే సెటిల్ అయిపోయారు. ఒక అమ్మాయి అనుకుంటే కనీసం ఒక ఊరిని మార్చే శక్తి ఉంటుంది అమ్మాయికి. ఆడపిల్ల అంత పవర్ఫుల్. ఒక ఆడపిల్ల అంత పవర్ఫుల్. నేను ఉమెన్ పవర్ని చాలా గట్టిగా నమ్ముతాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కర్నూలు జిల్లా. ఇది కర్నూలు. మీ పక్కన ఇంకో జిల్లా ఉంది, కడప. కడప జిల్లాలో నాకు ఒక స్టూడెంట్ ఉంది. తన పేరు నారపరెడ్డి మౌర్య. తను డిగ్రీ అయిపోయిన తర్వాత మీలాగే గ్రాడ్యుయేషన్ చేసింది. అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో సివిల్ సర్వీసెస్ చదివింది. జనరల్గా డిగ్రీ అయిపోయాక పేరెంట్స్ 1 year టైం ఇస్తారు. అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న 3-4 years టైం పట్టిన బాగా చదివించారు. చదివించిన తర్వాత తనకి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా 100th ర్యాంక్, ఆల్ ఇండియా 100వ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి రాయలసీమ నుంచి ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. ఏపీ క్యాడర్ IAS అయింది. 2 years బ్యాక్ కర్నూలులో కూడా పనిచేసింది. ఐ థింక్ జాయింట్ కలెక్టర్ కర్నూలు. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్. తను మున్సిపల్ కమిషనర్ తిరుపతి. సో ఒక అమ్మాయి చదివిన తర్వాత నాకు తెలిసి ఆ అమ్మాయి పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు కనీసం 100 మంది తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మా అమ్మాయిని బాగా చదివిద్దాం అనుకుంటున్నాం మౌర్య లాగా అని. అంటే అమ్మాయి ఒక్క అచీవ్మెంట్ 100 మందిని ఇన్స్పైర్ చేస్తుంది, 100 మందిని ప్రోత్సహించింది. ఏది ఫస్ట్ లెవెల్లో. ఇప్పుడు ప్రతిరోజు ఒక మంచి పని తను చేయగలుగుతుంది. అంటే ఒక అమ్మాయి అనుకుంటే ప్రపంచం మొత్తంలో కనీసం 1,00,000 ఫ్యామిలీస్ని తన లైఫ్ టైంలో మార్చగలదు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఆ శక్తి ఒక అమ్మాయికి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మనం చాలు ఇంత ఇలా సెటిల్ అయిపోదాం అని. అలా ఆలోచించొద్దు. యు హ్యావ్ గ్రేట్ పవర్, యు హ్యావ్ గ్రేట్ స్ట్రెంగ్త్. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని మార్చడానికి ట్రై చేయండి. అలా ఇంప్రూవ్ చేయాలంటే, మార్చాలంటే కావాల్సింది ఏంటి తెలుసా? ఫోకస్. మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఆ ఫోకస్ అనేది మీకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫోకస్తోనే పనిచేయండి. మీరు చూడండి, ఇస్రో విన్నారు? ఇస్రో గురించి. ఇస్రో ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తుంది. చంద్రయాన్ 3 అయిపోయింది, చంద్రయాన్ 4 వైపు వెళ్తుంది, గగన్యాన్ చేయబోతుంది, వాట్ నాట్. ఇస్రో నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని టాప్ మోస్ట్ రీసెర్చెస్లోనే ఉంది, టాప్ మోస్ట్ లాంచెస్లోనే ముందుకెళ్తుంది. అటువంటి ఇస్రోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లీడ్ చేసింది ఉమెనే. టెస్సీ థామస్, రకరకాల చాలా ఫేమస్ ఉమెన్, చాలా గ్రేట్ సైంటిస్ట్ లీడ్ చేస్తారు. అంతేకాదు, మీరు గమనించండి, అమెరికాకి ఇంతవరకు ఒక్క అమ్మాయి అయినా ప్రెసిడెంట్ అయిందా? అవునా. ఉమెన్ ప్రెసిడెంట్ హిల్లరీ క్లింటన్ కానీ, రీసెంట్గా కమలా హ్యారిస్ కానీ, దే ట్రైడ్ వెరీ హార్డ్ టు బికమ్ ఉమెన్ ప్రెసిడెంట్స్. కానీ ఎవ్వరు అవలేకపోయారు. కానీ ఇండియాలో ఇంతకుముందు ప్రతిభా పాటిల్, ఇప్పుడు ద్రౌపది ముర్ము. ఉమెన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఉమెన్ గవర్నర్స్ ఉన్నారు. ఎక్కడ ఉమెన్ లేరు చెప్పండి? మనం అనుకుంటాం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ ఇన్ ఇండియా అని. కాదు, ఇండియా ఇస్ అ సేఫ్ ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్ టు బ్రేక్ ద గ్లాస్ సీలింగ్స్ అని నేను అంటాను. అమ్మాయిలు ఆ టాప్లోకి వెళ్ళకపోవడం ఎవరు తప్పు కాదు, మన తప్పే అంటాను. మీకు తెలుసా, రీసెంట్గా నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పి పార్లమెంట్లో, అంటే లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్లో ఉమెన్ రిజర్వేషన్ కోసం బిల్ కూడా పాస్ అయింది. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆ బిల్ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. మీరు కాస్త పెద్ద అయ్యేలోపు ఆ బిల్ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే మీరు అనుకుంటే ప్రపంచాన్ని మార్చగలరు. ఆ శక్తి మీకుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం ఆలోచించాలంటే, మనం బెటర్గా ఎలా ఉండాలి, బెటర్గా ఎలా పర్ఫామ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారు, మా ఇంట్లో మాకు సపోర్ట్ చేయరని, లేదా నాకు ఈ ఛాలెంజ్ ఉంది. నాకంటే ఎక్కువ ఛాలెంజెస్ మీకు ఉన్నాయా చెప్పండి? నాకంటే ఎక్కువ ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తారు ఎవ్రీడే? ఖచ్చితంగా కాదు కదా. ఈరోజు నన్ను చూసి మ్యామ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మీ ఏజ్లో నాకు ఎవరు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. కానీ ఇవన్నీ దాటుకుని నేను ఒక నా ఎక్కువ సిస్టమ్ నేను క్రియేట్ చేసుకోగలిగా, నా నిష్ నేను క్రియేట్ చేసుకోగలిగా, నా లైఫ్ స్టైల్ నేను క్రియేట్ చేసుకోగలిగా. మీరు అనుకుంటే మీకు అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు.